లక్షలు లక్షలు పెట్టి చదివించింది వాళ్ళ తల్లి, లక్షలు పెట్టి చదివించింది. ఈరోజు ఆమె అనంతలోకాలపోయింది, అనంతలోకాలపోయిందన్నా. ఆమెను ఎవరు చదువుకునేది ముగ్గురు కారణం. నాలుగో వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ. కొండా విశ్వేశ్వరరెడ్డి ఫస్ట్ టర్మ్ నేను చేసిన అంటాడు, రోడ్డు ఏం తెచ్చిన అంటాడు. ఫస్ట్ టర్మ్లో 5 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ నుండి నీవు రోడ్డు ఏడ తెచ్చినావు? నేషనల్ హైవే ఎప్పుడు తెచ్చినావు? ఎందుకు ఆగింది? ఎవరైనా అడిగిరా? చివరి ప్రజలు ఎవరైనా అడిగిరా? అడగలేరు. మాజీ మంత్రి సబితారెడ్డి మా ఆడబిడ్డనే, మా తాండ్రు ఆడబిడ్డనే, కానీ పట్టించుకోలే రోడ్డు. నీవు పట్టించుకుంటే రోడ్డు వేసింటే ఈరోజు ఇంతమంది పానాలు పోకుండే. రోహిత్ అన్నా చెప్పన్నా, ఇప్పుడన్నా చెప్పు, తాండ్రు పానాలు ఎంతమంది తింటారు? ఆమె మహేందర్ రెడ్డి నీవు యాదా ముగ్గురే కారణం. మేడం చిన్న ఊరుకు డబల్ రోడ్ ఉంది మేడం, ఎంత ట్రాఫిక్ పోతుంది మేడం? రోడ్ ఏడో పెద్ద చేసినావు మేడం, ఎన్నేళ్ళు అయింది మేడం? నీవు ఊకే చెవెళ్ళ ప్రజల గుండెల్లో ఉంటే కాదు మేడం, పని చూపి మేడం. ఇప్పటికైనా కళ్ళు జరుగు మేడం. పోయినా 17 మంది ఆక్రోశంతో చెప్తున్నా మేడం, మీ మీద కసి లేదు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చేవెళ్లలో తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు సరిగ్గా లేకపోవడానికే ప్రధాన కారణమని చెప్తున్నారు. రోడ్డు మీద బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు పైన ఎలాంటి చర్య తీసుకోకపోవడం, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చి 2019-20లోనే శాంక్షన్ అయ్యింది రోడ్డు, ల్యాండ్ అక్విజిషన్ అయ్యింది. ఒక చెట్లు గ్రీన్ ట్రిబ్యునల్లో ఏదైతే కేసు వేసిరో వాళ్ళతోటి కూర్చొని వాళ్ళను ఎక్స్ప్లెయిన్ చేసి ఈ చెట్లకు వాళ్ళకు ప్రత్యామ్నాయం ఏం చేయగలుగుతామని గవర్నమెంటు ఆలోచించి, సీఎం కానీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యే కానీ ఆలోచించి వాళ్ళతో చర్చ చేసి ఆ కేసు విత్డ్రా చేయగలిగితే ఇప్పటి వరకు రోడ్ అయిపోయేది. కానీ స్టేట్ గవర్నమెంట్ 2 ఏళ్ళు అవుతుంది వచ్చి ఇప్పటి వరకు దాని మీద చర్య తీసుకోవాలి. రేవంత్ రెడ్డికి ఎంతసేపు ఏముంది అంటే ఆయన పదవి కాపాడుకోవాలి, అక్కడ పైన కప్పం పట్టాలి, ఎట్లా కట్టాలనే దాని మీదనే ఉన్నది తప్ప రోడ్డు మీద స్థానికుల మీద. రోజు పొద్దున్న లేచి ఆయన నియోజకవర్గం ఇదే రోడ్లు వెళ్తాడు సీఎం, రోజు ఇదే రోడ్లు వెళ్తాడు, పబ్లిక్లందరినీ ఆపేసి రోడ్డు క్లీన్ చేసుకొని వెళ్తాడు. ఈ పోలీసులను కూడా వాళ్ళకి సహకరిస్తారు, ఎందుకంటే సీఎం కాబట్టి.